ఈ నిష్ణాతుల్ని గుర్తుపట్టడం ఎట్లా? ఇప్పుడు మీరు అన్నారు ఒక గురువుకి గాని, స్వామీజీ, సన్యాసి, జ్ఞాన యోగి, వీళ్ళందరిట్లో నిష్ణాతులు వీళ్ళని వీళ్ళు చెప్పే మాటల్ని మనస్ఫూర్తిగా పూర్తిగా నమ్మొచ్చు అని తెలియాలంటే ఎట్లా తెలియాలి? అంటే ఒకటే మార్క్స్ ఏం లేవు, సింబల్స్ ఏమి ఉండవు. ఒకటే ఎలాగంటే ఎవరైతే తనకు తానుగా ఒక స్థితిని చేరి ఉద్ధరించుకోబడి ఇతరులకు కూడా ఎటువంటి లాభాపేక్ష, ఎటువంటి హోప్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా తనకు వీలు కలిగినంత వరకు సేవ చేస్తూ తన స్థితిలో తను ఉన్నవారిని నిజమైన గురువు. యాక్చువల్గా అలాంటి గురువుని మీరు కనిపెట్టాలి అంటే మీలో అత్యంత ఆవేదనతో తపిస్తున్నటువంటి హృదయం కలిగి ఉండాలి. సత్యాన్ని నేను తెలుసుకోవాలి అనే ఒక తపన మీలో ఉండేటప్పుడు, ఈశ్వరుని మీరు ప్రార్థించినప్పుడు, మీరు ఏడ్చినప్పుడు, మీరు ఈశ్వరుని ప్రార్థించి ఎప్పుడైతే అలాగ సేమ్ అదే తపనతో ఉంటారో ఆ సర్వంగా వ్యాపించిన పరమాత్మే ఒక వ్యక్తికి మీకు కల్పిస్తారు. ఇలాంటి వాళ్ళకే ఎవరైతే బయటపడాలని తప్పించి బాధపడుతుంటారో వాడిని బయటికి లాగుతారు. ఎవరైతే ముగ్గురు పిల్లలు ఉంటారు, ముగ్గురు ఆడుకుంటుంటారు, ఏ పిల్ల అయితే తల్లి తప్ప నాకు ఏమి వద్దు అనుకునేవాడికి తల్లి వెళ్ళి తీసుకుంటాం తన ఒడిలోకి. ముగ్గురు తీసుకోమని తీసుకోదమ్మా, వాళ్ళ ఆటల్లో బిజీగా ఉన్నారు, వాళ్ళెందుకు తీసుకుంటే అమ్మా. ఏ పిల్ల అయితే నాకు ఆట వస్తువులు వద్దు, నాకేమి వద్దు, అమ్మ ఒడి తప్ప నాకేం వద్దు అంటే అమ్మ వెళ్ళే ఒడిలో పెట్టుకుంటుంది ఆ బిడ్డని. ఈ ఈశ్వర కూడా అలాగే ఉంటుందమ్మా, ఒక వ్యక్తి కాదు. ఈ వ్యాపించి ఉన్న ఈశ్వరుల్లో మీ ప్రార్థన ఏదైతే ఉందో అత్యంత శుద్ధమైనటువంటి కపటం లేకుండా పవిత్రమైనటువంటి ఆర్తనాదం మీలో నుంచి వచ్చినప్పుడు ఆ ఈశ్వరుడి కృపతో ఒక గురువుని తారసపడేటట్టు చేస్తాడు. ఆయన నిజమైన గురువు. ఆ గురువు ఎవరైనా కావచ్చు, మీ సిస్టర్ కావచ్చు, మీ బ్రదర్ కావచ్చు, మీ చిన్నాన్న కావచ్చు, మీ అంకుల్ కావచ్చు, బయట తిరుగుతున్న బిచ్చగాడు కావచ్చు, మార్కెట్లో ఉన్నటువంటి న్యూ మార్కెట్లో ఉన్నటువంటి కూరగాయల వ్యాపారి కావచ్చు, ఒక విలేకరు కావచ్చు, ఒక పొలిటీషియన్ కావచ్చు, ఒక బిజినెస్ ఎవరైనా కావచ్చమ్మా, ఒక జంతువు కూడా కావచ్చు ఆ టైంలో. మరి ఎందుకంటే దత్తాత్రేయ 24 తత్వాలు అంటారు. 24 తత్వాలు అలాగే నేచర్ నుండి మనం నేర్చుకోవాలి. ఈ మొత్తం ప్రకృతి 24 తత్వాలతో ఉన్నదని అర్థం. కాబట్టి నిజమైన గురువుని మనం తెలుసుకోవాలంటే మనలో ఆ నిజ తత్వాన్ని తెలుసుకోవాలనే ఆ జిజ్ఞాస కలిగి ఉండాలమ్మా, ముముక్షత్వం కలిగి ఉండాలి. లేకపోతే కుదరదంటాడు. ఒక కుర్రోడు వివేకానంద స్వామి ఉదయాన్నే స్నానం చేసుకుంటాడు నది దగ్గర. వెళ్ళాడు, స్వామి స్వామి నాకు దేవుని చూపెట్టాను. చూస్తావా నిజంగా? ఓకే అయితే తీసుకెళ్ళి ఆయన్ని నీటిలో ముంచి పెట్టాడు. ఆయన బయటకు అవుతున్నాడు. వివేకానంద స్వామి చాలా మంచి హెఫ్టీ పర్సన్ అన్నమాట, హెఫ్టీ పర్సనాలిటీ. మరకంత గట్టిగా అడిచిపెట్టాడు అన్నమాట. ఇంకా అలా అన్నాడు. ఇంక 3సారి అంచిపెట్టేసరికి ఆయన ఇంక సైలెంట్ అయిపోతున్నాడు. వెంటనే జుట్టు పెట్టుకుని బయటలాగా బాబు అంతే చాలాసేపు అడ్జస్ట్మెంట్ చేశారు, బ్యాలెన్స్ చేస్తే అప్పుడు మళ్ళీ నార్మల్గా వచ్చాడన్నమాట సాధారణంగా. అయితే లోపల నేను అడిచిపెట్టేటప్పుడు నువ్వేం కోరుకున్నావు? ఒక మంచి బంగ్లా కావాలని ఏమో కోరుకున్నావా? మంచి ఉద్యోగం, మంచి వ్యాపారం, సో అందమైన ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. నో 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 చచ్చిపోతాను, ఊపిరి దొరికితే చాలనుకున్నాను. అంటే ఆ స్థితిలో ఊపిరి తప్ప ఏమీ కోరుకుంటే అవకాశమే లేదు. మీరు కూడా నేను ఉద్ధరించుకోవడానికి, నేను మోక్షం పొందడానికి, అనంతమైన శక్తి పొందడానికి, అనంతమైన శక్తి స్వరూప ఈశ్వర నేనే తెలుసుకోవడానికి తప్ప మీరు తప్పించి వేరేవన్నీ విడిచిపెడితే గురువు మీకు వస్తారు, నిజమైన గురువు వస్తారు. ఇందాక మనం ఇన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు దేవుడు ఒక్కళ్ళే. ఇటు పక్కన మనం మతం గురించి మాట్లాడుకుంటే మతం అనేది చాలా చిన్న టాపిక్. ధర్మం ముందు కట్టుబాట్లు, నియమాలు, నిబంధనలు ఇవన్నీ మతం ఇవన్నీ కలిస్తే మతం. కానీ ధర్మం చాలా పెద్ద విషయం. ధర్మం ఒక్కటే సత్యం, మతం అనేది మిథ్య.